హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ పొదిల. ఈరోజు వీడియో ఏంటంటే మనందరికీ ఇంపార్టెంట్ అండ్ బిజీగా అయిపోయి మార్నింగ్ రొటీన్ అనమాట. ప్రతి ఒక్కరికి మార్నింగ్ అనేది హడావుడిగా బిజీగానే ఉంటుంది. సో నేను ఎలా మేనేజ్ చేస్తాను అని ఈరోజు వీడియో చూపిస్తున్నాను. సో నా మార్నింగ్ రొటీన్ అనేది 5:30 to 6 మధ్యలో స్టార్ట్ అవుతుంది. సో మరీ ఎర్లీగా అయితే నేను లేవను. సో ఇట్లా మార్నింగ్స్ ఈరోజు అయితే 5:45కే లేచాను, ఎందుకంటే వీడియో షూట్ చేస్తున్నాం కదా, లేట్ అవుతామో అని చెప్పేసి. సో నైటే ఇట్లా మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఎంత బద్ధకం ఉన్నా, ఎంత టైర్డ్ అయినా నైటే క్లీన్ చేయడానికి ట్రై చేస్తానండి. మార్నింగ్ లేచి క్లీనింగ్ పెట్టుకుంటే ఏదో మైండ్ అంతా డిస్టర్బ్డ్గా అనిపిస్తుంది. సో నైటే క్లీన్ చేసి పెట్టుకుంటే చూడడానికి పీస్ఫుల్గా ఉంటుంది కదా, సో స్లోగా స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. నైట్ నాకు నిద్ర పట్టదు, మార్నింగ్ లెగవాలంటే మాత్రం కష్టము. సో ఇదేదో మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా పడుకోవచ్చు కదా, నైట్ ఎట్లాగో నిద్ర పట్టదు, అటు ఇటు మిస్ లెవెల్ మొత్తం క్లీన్ చేసి పెట్టుకుందామని నైట్ క్లీన్ చేసేస్తాను. ఇంకా వాటర్ తాగుతాను అనమాట. ఒక చెంబు వాటర్ తాగేసి ఇంకా బయటకు వచ్చేసాను. అన్ని రూమ్స్లోవి కర్టన్స్ అన్నీ ఓపెన్ చేస్తున్నాను అనమాట, విండోస్ అన్నీ. సో దట్ ఫ్రెష్ ఎయిర్ అనేది కొంచెం లోపలికి వస్తుంది, కొంచెం ఇల్లు కూల్ అవుతుంది అని చెప్పేసి మొత్తం ఓపెన్ చేసేస్తున్నాం. మార్నింగ్ ఎయిర్ చాలా ఫ్రెష్గా చల్లగా ఉంటుంది కదా, సో దానికోసం అని చెప్పేసి ఇవన్నీ ఓపెన్ చేసేసిన తర్వాత ఇంకా బయటకు వెళ్తున్నాను. చూసారు కదా, బయట ఎక్కువ దుమ్ము ఉందండి, ఎందుకంటే ఇంకా వర్క్ జరుగుతుంది ఇంట్లో. అండ్ పక్కన వాళ్ళకి కూడా వర్క్ జరుగుతూ ఉందన్నమాట. ఇంటీరియర్ వర్క్, వుడ్ వర్క్ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది కదా కొత్త బిల్డింగ్ అంటే. సో దుమ్ము మాత్రం చాలా ఎక్కువ వస్తుంది. సో అదంతా క్లీన్ చేసేసి మాప్ పెట్టేసి ముగ్గేస్తాను అనమాట, డైలీ చేస్తాను. సో ఇట్లా మొత్తం క్లీన్ చేశాను. చాలా దుమ్ము వస్తుంది. ఇప్పుడు దుమ్ము క్లీన్ చేసినా కానీ మళ్ళీ ఆఫ్టర్నూన్ మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది, అంత దుమ్ము పడుతుంది. సో మొత్తం మాప్ పెట్టేసి ముగ్గేస్తున్నాను అనమాట. మామూలు ముగ్గు, పిండి ముగ్గు వేస్తే ఏంటంటే మొత్తం కాళ్ళ నిండా అయిపోతుంది, మళ్ళీ అదంతా లోపలికి వచ్చేస్తున్నాను. ఓన్లీ చాక్ పీస్తోనే గీస్తున్నాను. ఇది కూడా సరిగ్గా కనిపించట్లేదు. ఈ బండ హాఫ్ వైట్ హాఫ్ బ్లాక్ ఉంది కదా, బ్లాక్ మీద బాగానే కనిపిస్తుంది, వైట్ మీద అసలు కనిపించట్లేదు. ఆరిపోయినాకైతే కనిపిస్తుంది. సో నాకు మెలికల ముగ్గులు డిజైన్లు రావన్నమాట, చుక్కలతోనే ముగ్గు వేయగలను. సో చిన్న ముగ్గు వేసేస్తున్నాను ఫాస్ట్గా. మీలో ఎంతమందికి డిజైన్ ముగ్గులు వచ్చి నాకు కామెంట్ చేయండి. అండ్ ఎంతమందికి నాలాగా డిజైన్లు ఏమీ రావు, మెలికలు రావు, ఏమీ రావు అనుకున్న వాళ్ళు కూడా కామెంట్ చేయండి. నాకైతే చుక్కల ముగ్గులు మాత్రమే వస్తాయండి. ఇదిగోండి ముగ్గు మొత్తం ఇట్లా వేసేసాను. నెక్స్ట్ ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాను. షూట్ చేసుకుంటుంటా కదా పని, కొంచెం లేట్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఫస్ట్ టైం అండి ఒక కెమెరా పెట్టేసి వర్క్ చేసుకోవడం అని చెప్పేసి. సో కెమెరా పొజిషనింగ్ కానీ అది ఎట్లా పెట్టాలి, ఎట్లా చేసుకోవాలనేది కొంచెం కొత్త, ఫస్ట్ వీడియో ఇదే. సో కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది వీడియో, ప్లీజ్ ఈసారికి ఇగ్నోర్ చేసేయండి. నెక్స్ట్ టైం నుంచి నేర్చుకుంటాను ఇంకా వ్లాగ్ ఎలా చేయాలి అని చెప్పేసి. సో ఇది సమ్మర్ కదా, సో రాగి జావ కాస్తున్నాను అనమాట. మార్నింగే కొంచెం నార్మల్గా అయితే టీ కాఫీలు తాగుతాం కదా, దాని ప్లేస్లో రాగి జావ తాగుదామని చెప్పేసి కొంచెం కలిపేసాను. ఇంకోటి ఏంటంటే, రాత్రి మా పాప పూరి అడిగిందనమాట. అమ్మ నాకు పూరి చేయి, చాలా డేస్ అవుతుంది పూరి చేసుకోక ఇంట్లో కూడా. సరే ఇంకా తన కోసం చేద్దామని చెప్పేసి నైటే పిండి కలిపి పెట్టేశాను. మార్నింగ్ లేచి మళ్ళీ ఆ పిండి కలిపి టైం పడుతుంది కదా, సో అదంతా లేట్ అవుతుందని చెప్పేసి నైటే పిండి కలిపి పెట్టాను అనమాట. సో ఇప్పుడు ఈరోజు క్యాబేజీ ఫ్రై చేస్తున్నాను. సో ఈ క్యాబేజీ ఫ్రై ఏంటంటే, మనం ఇట్లా కట్ చేసిన తర్వాత ఈ బౌల్లో కొంచెం సాల్ట్, పసుపు వేసి
ఒక 15-20 మినిట్స్ అట్లా వదిలేసాం అనుకోండి, అందులో నీరంతా బయటకు వచ్చేస్తుంది. దానివల్ల ఏంటంటే కర్రీ ఫాస్ట్గా ఉడుకుతుంది. ఫ్రై అయినా కూడా మామూలుగా అయితే ఇట్లాంటివి కొంచెం టైం పడుతుంది కదా. సో ఇట్లా గిన్నెలో వేసేస్తున్నాను, దానికోసమే. గిన్నెలో వేసి సాల్ట్ పసుపు వేసి మూత పెట్టేసి బాగా కలిపేస్తే కొంచెం సేపటికి వాటర్ అంతా బయటకు వచ్చేస్తున్నట్టు వస్తుంది అనమాట. లైట్గా, మొత్తం బాగా కాదు, కొంచెం వాటర్ వస్తుంది. దాన్ని పీసుకేసుకొని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. సైడ్ ఆయిల్ కూడా వేడి చేస్తున్నాను అనమాట, పూరీల కోసం అని చెప్పేసి. 4 బర్నర్ స్టవ్ వచ్చింది కదా, సో పనులన్నీ చకచక అయిపోతాయి. ఇంకో స్టవ్ మీద ఇది పెట్టేశాను కర్రీ కోసం అని చెప్పేసి, ఫ్రై కోసం. నేను ఇక్కడ రెసిపీస్ వైజ్గా చూపించట్లేదండి, జస్ట్ ఒక రొటీన్ లాగా చూపిస్తున్నాను అంతే. సో డీటెయిల్డ్ రెసిపీస్ కావాలంటే కమెంట్ చేయండి, నేను మళ్ళీ చేసి చూపిస్తాను. ఇదిగోండి, ఇంకా ఆ వాటర్ వేడెక్కేలోపు కర్రీ అయితే చేసేస్తాను. లోపు వాటర్ వేడెక్కాయి కదా, సో అందులో ఇందాక కలిపి పెట్టుకున్నటువంటి రాగి పిండిని అయితే వేసాను. ఈ రాగి జావ అయితే చాలా సింపుల్ అండి, నాకు తెలిసి అందరికీ తెలిసే ఉంటుంది. మరుగుతున్న వాటర్లో వాటర్తో కలిపిన పిండి వేసి ఒక 5 మినిట్స్, ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం లేదు, ఒక 5-10 మినిట్స్ మరిగిస్తే చాలు, అది ఉడికేస్తుంది. ఇంకా అది దింపుకోవడమే అనమాట. నెక్స్ట్ ఇదిగోండి, కర్రీ కోసము ఇంకా ఆనియన్స్ అని వేసేసి తర్వాత క్యాబేజీ వేసేయడమే అనమాట. పెద్ద ప్రాసెస్ ఏం కాదు, నా వంటలన్నీ చాలా సింపుల్గానే ఉంటాయి, బేసిక్ వంటలే అనమాట. బాగా హెవీ పెట్టుకోను వీక్ డేస్లో. వీకెండ్ మాత్రం కొంచెం స్పెషల్గా చేయడానికి ట్రై చేస్తా, కానీ వీక్ డేస్ ఏది ఫాస్ట్గా అయిపోతుంది అనిపిస్తే అదే చేసేస్తాను. ఇదిగోండి, ఇందాక చెప్పాను కదా వాటర్ వస్తాయని, ఇదిగో ఇట్లా వాటర్ అంతా వచ్చేస్తాయి అన్నమాట, త్వరగా కుక్ అవుతాయి. సో దాన్ని మనం పిసికేసుకొని వేసుకోవచ్చు, వంతున వేసుకున్నా ఏం కాదు. మంచిగా ఇంకా అది మూత పెట్టేశాను. నెక్స్ట్ ఇదిగో రాగి జావ ఇద్దరం తాగుదాం నేను మా పాపకని చెప్పేసి ఇందులో మజ్జిగ పోస్తున్నాను, సమ్మర్ కదా అని చెప్పేసి మజ్జిగ పోసాను. ఏం వేయలేదన్నమాట, సాల్ట్, ఇప్పుడు మజ్జిగ వేసాను అంతే. ఈ రాగి పిండి ఏంటంటే మేము ఊరి నుంచి తెచ్చుకున్నాం అనమాట. ఊర్లో మాకు పిండి మిల్లు ఉంది. సో రాగులు, బాదం పప్పు అండ్ సగ్గుబియ్యం ఇవన్నీ కలిపేసి మిల్లులో వేస్తారనమాట. సో ఆ పిండి తెచ్చుకుంటాము, ఓన్లీ సమ్మర్లో ఒక 2-3 మంత్స్ కోసం అని చెప్పేసి తెచ్చుకుంటాము ఎవ్రీ టైం. చలవ చేస్తుంది కదా బాడీకి అని చెప్పి, అసలు పిల్లలకు కూడా చాలా హెల్దీ కదా అని. డైలీ ఒక్కొక్కసారి తాగము, బట్ మ్యాక్సిమం ట్రై చేస్తాము డైలీ తాగనీకి. మా పాపకి ఇచ్చేస్తాను, ఇంకా నేను కూడా తాగుతున్నాను అనమాట. తాగేసి ఇంకా పూరీలు చేయడం స్టార్ట్ చేసేసాను. ఈసారి పూరీలు మాత్రం చాలా మంచిగా వచ్చాయి. పిండి కలపడం అంతా ప్రాసెస్ అంతా ఇక్కడ చూపించలేదు, వాటిని రెసిపీస్ లాగా ట్రై చేస్తాను ఎప్పుడైనా పోస్ట్ చేయడానికి. ఎవరికన్నా కావాలి అంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రెసిపీ లాగా చేస్తాను. బట్ ఎవ్రీ టైం పూరీలు మాత్రం నాకు పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట, మంచిగా పొంగుతాయి. ఇవ్వండి, చక్కచక్క పూరీలు వేయడం అయితే అయిపోయింది. 5 మినిట్సేనండి, ఫాస్ట్గానే రోల్ చేసేసి వేసేస్తాను నేను. నెక్స్ట్ కర్రీని ఇంకొకసారి తిప్పేస్తున్నాను. ఇది చాలా సింపుల్ కర్రీ అండి, చెప్పినట్టే బేసిక్ అంతే. జస్ట్ పోపు పెట్టేసి తర్వాత అందులో ఆనియన్ వేసి తర్వాత క్యాబేజ్ వేసేసి కొంచెం ఫ్రై చేసి ఉప్పు కారం వేస్తే అయిపోతుంది క్యాబేజ్ ఫ్రై. చాలా ఇష్టం మా ఇంట్లో, మా పాప అయితే చాలా ఇష్టంగా తింటుంది. నెక్స్ట్ దాన్ని మూట పెట్టేసి వచ్చి ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలన్నీ వేసేసాను.
సో ఎవ్రీడే వేస్తున్నామండి ఇక్కడికి వచ్చాక. ఎందుకంటే టెర్రస్ మీద ఇంకా వర్క్ జరుగుతుంది, పైన ఆరేయడానికి లేదు, ఓన్లీ బాల్కనీలోనే. సో ఏ రోజు ఆ రోజు ఆరేసుకోకపోతే అవి ఎక్కువ పట్టవన్నమాట అక్కడ. సో ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఎప్పుడప్పుడే ఆరేసేస్తున్నాను. ఇంకా తర్వాత అది వేసిన తర్వాత మా పాపని లేపేసి తనకి జడలేసాను. జడలేసి తనకి టిఫిన్ పెట్టేసరికి కూర కొంచెం లైట్గా అడుగంటింది. ఇంకా అది అప్పుడప్పుడు అవుతానే ఉంటుంది కదా, అందరికీ కామనే. అండ్ అట్లానే ఉడుకుతుంది కూడా. మరి పచ్చి పచ్చిగా అంటే తినడానికి అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు కదా. సో దానికోసం ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం కారం వేసేసి మళ్ళీ తిప్పేసి మూత పెట్టేసి కిందకి వెళ్ళాలన్నమాట. తనని బస్సు ఎక్కించడానికి 7:35కి బస్సు వస్తుంది షార్ప్గా. సో ఈలోపు ఆమెకి టిఫిన్, ఆమెకి ఇప్పుడు లంచ్ తీసుకెళ్ళట్లేదు అనమాట. సో అందుకని ఇది బాక్స్లో పెట్టాను. లంచ్ తీసుకెళ్ళేటప్పుడు అయితే ఇంకొక 5 మినిట్స్ ఎక్స్ట్రా వర్క్ అంతే. ఇంకొక పొయ్యి ఖాళీ ఉంది కదా, దాని మీద రైస్ పెట్టేస్తాను, మొత్తం తీసుకెళ్ళిపోద్ది. ఇదిగోండి వెళ్ళిపోతుంది ఫాస్ట్గా. టైం అయిపోయి 7:30 అయింది. డైలీ 7:30కి కింద ఉంటాము. ఈరోజు కొంచెం ఒక 5-10 మినిట్స్ లేట్ అయిందంతే. బట్ బస్సు వచ్చేసింది. జస్ట్ మేము వెళ్ళి నుంచున్నాము, బస్సు వచ్చింది కరెక్ట్గా. నెక్స్ట్ దాన్ని డ్రాప్ చేసిన తర్వాత ఏంటంటే మా కమ్యూనిటీ చుట్టూ ఒక 2 రౌండ్స్ వేస్తానన్నమాట. ఎందుకంటే సో దట్ వాకింగ్ కూడా అయిపోతుంది. మార్నింగ్ లేచి ఈ పనులన్నీ చూసుకునేటప్పటికి వాకింగ్కి వెళ్ళడం కుదరట్లేదు. అందుకని చెప్పేసి దీన్ని డ్రాప్ చేయడానికి వచ్చినప్పుడు, అంటే నేను కనెక్ట్ అయ్యేది 9:30కి, ఇంకా 2 అవర్స్ టైం ఉంది, పని అంతా అయిపోయింది కదా అని చెప్పేసి ఒక 2-3 రౌండ్స్ ఎంత వీలైతే అంతసేపు వాకింగ్ చేస్తాను కింద. ఫ్రెష్ ఎయిర్, నేచర్ కూడా బాగుంది, అందుకని చెప్పేసి ఇట్లా వాకింగ్ చేస్తూ ఉంటానన్నమాట. వాకింగ్ చేసి ఇంకొచ్చేసాను ఇంట్లోకి వచ్చి చూసారా హడావుడికి వెళ్ళిపోయాం కదా కిందకి, టైం అయిపోయిందని చెప్పేసి. ఎక్కడ గిన్నెలు అక్కడే ఉన్నాయి. ఇప్పుడు వీటన్నిటిని సర్దేస్తే ఏంటంటే పనమ్మాయి వస్తుంది, షార్ప్ 8:15కి అట్లా వస్తుంది. ఇప్పుడు టైం 8 అయింది. ఆమె వచ్చేసరికి మొత్తం సర్దాలండి. లేదంటే ఆమె ఆ షింక్లో ఏమున్నాయో అంతవరకు కడిగేసి వెళ్ళిపోయింది. ఆమెకు అనవసరం అనమాట పక్కన ఏమున్నాయో అవన్నీ. సో వీటన్నిటిని ఎక్కడికక్కడ పెట్టేస్తున్నాను, ఆయిల్ తీసేసి. కర్రీని కూడా ఒక గిన్నెలోకి పెట్టేస్తాను. నేను పైకి వచ్చేసరికి 8:05 అయిందనమాట. సో ఇవ్వండి, ఈ కర్రీని కూడా ఒక గిన్నెలో పెట్టేయాలి ఇప్పుడు. అన్నీ ఎక్కడొక్కడ సర్దేసి ఇప్పుడు కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేస్తానన్నమాట. సో ఇంకా నేను అన్నం మాత్రం వండుకోవాలి, అది 11:30-12కి అట్లా పెట్టేస్తాను పొయ్యి మీద. బట్ బియ్యం అయితే కడిగి పెట్టేస్తాను ఇప్పుడే. ఇది మొత్తం ఇంకా క్లీన్ చేసి పెట్టేసుకుంటే మనకు ఒక ప్రశాంతంగా వర్క్ చేసుకోవచ్చు. మధ్యలో వర్క్ చేసుకుంటూ వంట చేయడం అనేది అసలు చాలా టఫ్ అండి. ఎన్నోసార్లు మాడిపోయింది, నేను అది నేర్చుకున్నాను అప్పటి నుంచి. మా పాపకి ఎవరైనా బాక్స్ పెట్టకపోని, ఎవరు తీసుకెళ్ళకపోని కర్రీ అయితే చేసి పెట్టేస్తాను మధ్యాహ్నానికి. రైస్ వండుకోవడం తప్ప వేరొక పని పెట్టుకోను. రైస్ కూడా తినే ముందు ఒక 20 మినిట్స్ ముందో 1 అవర్ ముందు పెట్టేసుకుంటాను అంతే. మొత్తం క్లీన్ చేసేస్తున్నాను. నేను షార్ప్ 9:15-9:30కి లాగిన్ అవుతాను. నాకు షిఫ్ట్ ఏమి ఉండదండి, నాది జనరల్ షిఫ్ట్, డెవలపర్ని కాబట్టి ఏ టైం అయినా లాగిన్ అవుతా. బట్ 10 o'clock ఒక మీటింగ్ ఉంటుంది, దానికి ముందే లాగిన్ అవ్వాలి. ఆ మీటింగ్లో మనం నిన్నేం చేసామో చెప్పాలి కాబట్టి. సో 10 o'clockకి 10 o'clockకి ముందే హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందే లాగిన్ అవుతాను. ఎప్పుడైనా వర్క్ ఎక్కువ ఉంటే ఇంకా 8:30కి లాగిన్ అవుతాను అనమాట. సో ఇదిగోండి అయిపోయింది క్లీనింగ్ కూడా ఆల్మోస్ట్. క్లీనింగ్
అంతా అయిపోయినాక బియ్యం కూడా కడిగి పెట్టేస్తున్నాను అనమాట. సో నానితే ఏంటంటే పొడి పొడిలాడితే బాగా వస్తుంది అన్నము. సో దానికోసమని ఇప్పుడే కడిగి పెట్టేస్తున్నాను. నానితే ఇంక అప్పుడు జస్ట్ స్టవ్ ముట్టిచ్చేస్తే ఒక 20 మినిట్స్లో మనం ఫ్రెష్ అయిపోయి కాళ్ళు చేతులు కడుక్కొని మంచిగా వచ్చి కూర్చునేలోపు అన్నం కూడా రెడీ అయిపోతుంది. పెట్టేశాను, జస్ట్ వెలిగించలేదు అంతే. నాకు ఇల్లంతా క్లీన్ చేశాక చూసుకోవడం అంటే చాలా ఇష్టము. మీలో ఎంతమందికి ఇది ఉందో నాకైతే చెప్పండి. ఎందుకంటే క్లీన్ చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ దాన్ని అలా చూసుకొని తృప్తి పడిపోయి అప్పుడు పక్కకి వెళ్తాను అనమాట. నాకు తెలిసి చాలామంది లేడీస్కి ఇది ఉంటుంది. అండ్ ఇదిగోండి వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోయాయి, ఇందాకే అయిపోయాయి. ఇంక ఇదంతా అయిపోయాక ఆరేద్దామని చెప్పేసి ఉన్నాను. సో ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి బాల్కనీలో ఆరేయాలన్నమాట. అన్నీ తీసుకెళ్తున్నాను. మేము బయట పెట్టించామండి షింక్ ఒకటి, ఇంకొకటి లోపల ఒకటి ఉంది. పనమ్మాయిలు వచ్చినప్పుడు బయటే క్లీన్ చేస్తారు కదా అని. లేదంటే ఆమె ఏం చేస్తుందంటే లోపల క్లీన్ చేసినప్పుడు అది సరిగా క్లీన్ చేయట్లేదు, అదేమో మరకలో పడుతున్నాయి. సో బయట ఒక షింక్ పెట్టించాము. సో బయట క్లీన్ చేసి బయటే పెట్టేస్తుంది. ఇదిగోండి బాల్కనీలో ఇట్లా కొన్ని రాడ్లు పెట్టించాము. ఎక్కువ పెట్టుకోవడానికి కుదరలేదు. సో కొంచెమే ఉన్నాయి, ఇంకా ఏ రోజుకి ఆ రోజు వేసుకోవాల్సిందే, తప్పదు. ఇంకోటి బాల్కనీలో మేము ఇట్లా కూర్చోడానికి సీటింగ్ పెట్టి తర్వాత అక్కడ షెల్ఫ్లు కూడా పెట్టామన్నమాట. ఎవరికైనా యూజ్ అయిద్దేమో అని చెప్పేసి చెప్పాను. నెక్స్ట్ ఇదిగోండి కమ్యూనిటీలోంచి అక్కడ కొంచెంసేపు కూర్చొని అదంతా ఎంజాయ్ చేసి వచ్చి స్నానం చేసి ఫ్రెష్ అయ్యాక ఇప్పుడు వచ్చి కూర్చుంటున్నాను ల్యాప్టాప్ ముందు. ఈ విండో ఓపెన్ చేయను అనమాట జనరల్గా, ఎందుకంటే కొంచెం కనిపిస్తాము అటు సైడ్. సో దానికోసమని మార్నింగే దీన్ని ఓపెన్ చేయను, లైట్గా కొంచెం ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడే బ్లైండ్. ఇవ్వండి, ఇంకా 9:30 అయింది ఇప్పుడే, జస్ట్ 9:30కి లాగిన్ అయిపోతున్నాను. నా వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఏమన్నా సజెషన్స్ ఉన్నా, ఏమన్నా నాకు వీడియో తీసేటప్పుడు కొత్త కాబట్టి కొంచెం అటు ఇటు అవుతుంది. సో ప్లీజ్ ఇగ్నోర్ దాట్. డెఫినెట్గా ఇంప్రూవ్ చేసుకుంటాను అండ్ బెస్ట్ క్వాలిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓన్లీ లాగిన్ అయిపోతున్నాను. 2-3 అవర్స్ ప్రొడక్టివ్గా వర్క్ చేసుకుంటాను. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లక్ష్మీ పొదిలా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్